నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. హైడ్రా దూకుడు పెంచింది. మళ్ళీ ఏదైతే గవర్నమెంట్‌కి సంబంధించిన నాలాలు కావచ్చు, చెరువులు కావచ్చు, రక్షించే కార్యక్రమం ఏదైతే ఉందో హైడ్రా చేపట్టిందో దాంట్లో భాగంగానే హైటెక్ సిటీ శిల్పకళా వేదిక అపోజిట్‌లో ఉన్న ఇటు టమాటా కుంట, తిమ్మిరి చెరువు ఏదైతే ఉందో దానికి సంబంధించిన చాలామంది అయితే ఇక్కడ గిరిజనులు కావచ్చు, లేకుంటే వలస వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ నివాసం ఉంటా ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన గుడారాలు కూడా మనకు కనబడతా ఉన్నాయి. వాటిలో కూడా హైడ్రా వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చారు. అసలు వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళ సమస్య ఏంటి? అసలు నిజంగా హైడ్రా ఏ విధంగా అప్రోచ్ అయిందనేది తెలుసుకుందాం. అమ్మాయి, ఏ రోజు వచ్చింది హైడ్రా మీ కాడికి? నోటీసులు ఇచ్చారా? లేకుంటే ఏం చెప్తా ఉన్నారు అధికారులు? 3 రోజులు అవుతుందండి వచ్చి. 3 రోజులు అవుతుంది వచ్చి, మీరు తీసేయండమ్మా, పైనుంచి అధికారం వచ్చింది, గవర్నమెంట్ తీసేయమన్నారు, మేము చెరువు తవ్విస్తామని చెప్పారండి. ఓకే. హ్మ్. అంటే ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఉంటా ఉన్నారు? ఈ ల్యాండ్ మీకు ఎలా వచ్చింది? శిల్పారం పని చేస్తామండి. శిల్పారం సార్లు అన్నారు, ఇక్కడ వేసుకోండి అమ్మా, మాకు సంబంధించిందే, గవర్నమెంట్కి సంబంధించింది అంటే 20 ఏళ్ల నుంచి ఉంటున్నామండి. పని కూడా వాళ్ళ దగ్గర చేస్తున్నాం సార్. ఓకే. హ్మ్. అంటే ఏం గవర్నమెంట్‌కి ఏం చెప్పదలుచుకుంటారు? అంటే మీరు వెళ్ళిపోమని టైం ఇచ్చారా? లేకుంటే ఏం చెప్తా ఉన్నారు? వాళ్ళేం చెప్తున్నారు? మీరేం చెప్పదలుచుకున్నారు? మేమేం చెప్పి వెళ్ళిపోమంటున్నారంట. 3 రోజులు అయింది, మేము వెళ్ళిపోవడం, మేము అంటే మీరు తీయకపోతే మేము పడగొట్టేస్తామని అంటున్నారు. మేము ఎక్కడికి వెళ్ళిపోతామండి పిల్ల జలతోని? ఇక్కడే ఉన్నాం. ఈ ఆస్కారం ఉంది కదా, ఏదో బతుకుతున్నాం కదా, మా జోలి ఎవరో రాలేదు, మమ్మల్ని ఎవరో కదపలేస్తారు. మేము ఇక్కడ బతుకుతున్నాం కదా, నీకు పని చేసుకుని ఉన్నాం. మీరు సడన్గా వెళ్ళిపోమంటే మేము ఎక్కడికి వెళ్ళిపోతామండి? మాకు నీడేది వెళ్ళిపోతాకే. ఎక్కడి నుండి వచ్చారమ్మా? వలస ఎక్కడి నుండి వచ్చారు మీరు? ఎక్కడ ఆంధ్రా మేము నుంచి వచ్చామండి. ఎక్కడ? ఆంధ్రాలో ఎక్కడ? తాడేపల్లిగూడెం అండి. ఓకే. అక్కడ నుండి ఇక్కడికి వలస వచ్చారు ఉమ్. పని కోసం. పని కోసం వచ్చామండి. అక్కడ పని లేక ఇక్కడికి వచ్చి బ్రతుకుతున్నామండి. ఉమ్. మరి ఇప్పుడు వెళ్ళిపోమంటే గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోపోతే ఇంకెవరు ఆదుకుంటారండి మమ్మల్ని? ఉమ్. ఏది మంచి ఏమైనా చేయడానికి గవర్నమెంట్ ఆదుకోవాలండి పేదోళ్ళని. ఈ పేదోళ్ళని గవర్నమెంటే తోలేస్తే మరి మేము ఎక్కడికి వెళ్ళిపోవాలండి? పోనీ ఇక్కడ వద్దు, ఎక్కడైనా జాగా చూపిస్తే ఎక్కడైనా వేసుకుని బతుకుతామండి. మాకు బిల్డింగ్లు వద్దు, డాబాలు వద్దని మేము అడుగుతున్నామండి. మాకు ఉన్నది గుడిసే చాలండి మాకు. అంటే మీరు ఆధార్ కార్డు కానీ, మీకు ఐడి ప్రూఫ్ కానీ ఎక్కడివి ఉన్నాయి? ఇక్కడివి ఉన్నాయా? లేకుంటే మీ ఇక్కడ ఉన్నాయండి రాయి కరెంట్ బిల్లు గట్ట కడుతున్నాం సార్. మేము నీళ్ళ బిల్లు అంటే కడతలేదు కానీ నీళ్ళ కొరవండి, కరెంట్ బిల్లు గట్ట కడుతున్నాం సార్. ఉన్నాయండి. శాంక్షన్ ఇట్లా ఉన్నాయా మీ పేర్ల మీద? కరెంట్ బిల్లు ఉన్నాయండి. మీ పేర్ల మీద ఉన్నాయా? ఉన్నాయి సార్. ఓకే. 20 సంవత్సరాల నుండి ఇక్కడ ఉంటా ఉన్నాము, జీవనం గడుపుతా ఉన్నాము. కరెంటు బిల్లు లాంటివి కూడా మా పేర్ల మీదే ఉన్నాయి, మేము పే చేస్తూ ఉన్నాము. మాకు ఎక్కడన్నా ఇక్కడ నుండి పంపిస్తూ ఉన్నందుకు మాకు ఏనన్నా వేరే చోటు కల్పించాలని కూడా వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. అమ్మ, ఎన్ని సంవత్సరాలు అమ్మ ఇక్కడ ఉండబట్టి మీరు? 30 సంవత్సరాలు బట్టి ఉన్నామండి ఇక్కడ. 30 సంవత్సరాలు బట్టి నాకు ఇప్పుడు వచ్చి వాళ్ళు కలపలేదు. 3 రోజులు బట్టి లేచిపోమని వెళ్తున్నారు. లేకపోతే ఒక్కొక్కరు లాగేస్తా ఉన్నారండి. మేము భర్త కోసం మేము చెప్పండి, మమ్మల్ని తీస్తే మేము బాగుంటుందా? అంటే వాళ్ళు ఇక్కడ చెరువు ఉంది, అక్కడ చెరువు నిండితే మళ్ళీ వీళ్ళకి వాటర్ వస్తాయి అంటే అంటారు కదా. నిజంగా ఇక్కడికి వాటర్ వచ్చినాయి ఎప్పుడన్నా? ఎప్పుడు రాలేదండి వాటర్, ఎప్పుడు రాలేదు. అలా మమ్మల్ని ఇబ్బంది పడతారు. 3 రోజులు బట్టి కొడులే తిమ్ములే లేవండి. మరి మేము చేస్తే మా బాగుంటుంది, మా వస్తుంది, మా గోత అవుతాయి కదండి. అది అంటే వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్, ఇది గవర్నమెంట్ తీసుకుంటుంది, వీళ్ళు వేరే కాడికి వెళ్ళిపోవాలని చెప్తా ఉన్నారు కదా. మరి ఇది చోటు చూపించి మేము వెళ్ళిపోతామండి. మా చోటు చూపిస్తే మేము వెళ్ళిపోతాం. మీరు చోటు చూపించి మేము వెళ్ళిపోమంటే మరి అప్పుడు అక్కడ పిల్లలతో చిన్నపిల్లలండి మేము. మీరు కూడా వలస వచ్చిన వాళ్ళేనా? మేము అక్కడ నుంచి వచ్చామే, అందరూ వచ్చాము, మేము అందరం అక్కడ నుంచి వచ్చినామండి. ఎప్పటి నుంచి పోతుందండి, ఎప్పుడు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పోతుందండి ఇక్కడ. ఇప్పుడు వచ్చి వాళ్ళు కలపలేదు మమ్మల్ని. ఇప్పుడు కలిపేసి కూడు తిమ్ములు లేకుండా, నీళ్ళు లేకుండా, పాలు లేకుండా మేము ఇలా పోతున్నాం అంటే మా ఊరి మా గోలు తగలుతారు. ఓట్ల కంటే వస్తారు, ఓట్లు 10 సార్లు వస్తాయి ఏంటి అని. ఇప్పుడు మన ఎవరు వస్తారు? ఇప్పుడు ఎక్కడ ఓట్లు ఇక్కడనే ఉన్నాయి మీకు? ఉన్నాయండి ఓట్లు. ఓట్లు 10 సార్లు 3 సార్లు ఈ కడతాం నమ్మకట్టి వస్తారు. గెలిపోతున్నాం కదా. ఇప్పుడు దారి లేదు, ఏం లేదు. ఇప్పుడు ఎవరు వస్తలేదు. అది సంగతి. ఎట్లా మీరు ఓటేసిన నాయకులు ఇప్పుడు ఏం చెప్తారు వాళ్ళకి? ఎందుకంటే ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అని కొంతమంది హామీ ఇచ్చారు, మీకు కూడా హామీ ఇచ్చినట్టున్నారు. అంటే ఓట్లకు వచ్చినప్పుడు కూడా హామీలు ఇచ్చే ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? కరెంట్ బిల్లు ఇల్లు అయిపోతే అంటారు కానీ అవి వేసాక అంటారు. వేసాక ఇంకెవరు పట్టించుకోరు. ఇంకా అదండి, మేము 30 సంవత్సరాలు బట్టి ఇక్కడ బతుకుతున్నాము. మా పిల్లలు కూడా పెళ్ళిళ్ళు కూడా ఇక్కడే చేసుకున్నాము. ఏ సంస్థ అంతా ఇక్కడే చేసుకుంటున్నాము. ఈ నీళ్ళలో బతికి శిల్పారంలో పని చేసుకుంటున్నాం కానీ వాళ్ళు మమ్మల్ని ఇప్పుడు పట్టించుకుంటలేదు దేనికైనా సరే. ప్రతి వారికి శిల్పారం తరపున తలం అనేవారు. ఇష్టం కూడా వాళ్ళ తరపునే వచ్చిందండి మాకు ఈ స్థలం. వచ్చినాక అలాగ మేము గుడిసెలు వేసుకొని బతుకాం. ఆ సార్ అంటే మరి రిటైర్ అయిపోయి వెళ్ళిపోయారు. తర్వాత మిగతా సార్లు చనిపోయారు. చనిపోయిన తర్వాత మరి ఇప్పుడు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేదు. మాకు ఎక్కడైనా సరే చిన్న నీడెత్తే మేము బతుకుతామండి. ఈ నీడని తప్ప మేము ఇంకెక్కడికి వెళ్ళాం. మాకు ఇదే కావాలి, ఇదే ఉండాలని మేము అంటలేదు. మాకు సొంతం చేసుకోవాలనుకుంటే మేము ఏదన్నా రేక్ షెడ్ లాంటిది ఏదో గోడలు కట్టుకొని వేసుకుంటాం కదా. ఎన్ని కుటుంబాలు ఉన్నాయమ్మా? ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ? ఇంతమందిని వెళ్ళిపోమంటున్నారు.
కుటుంబాలు ఎంతమంది? మొత్తం ఈ లకోట్ల కుటుంబం అంతా వెళ్ళిపోమంటున్నారు సార్. మొత్తం పైనుంచి కింద వరకు ఖాళీ చేసేయమంటున్నారు. ఖాళీ చేయకపోతే మిమ్మల్ని ఇది కక్కుల రేట్లు లాగేస్తాము, లేకపోతే బుల్ రేట్కి వచ్చి చంపేస్తాము, అలాగే ఇలాగని. మీరు సంపాదన ఎందుకు, మేమే చచ్చిపోతాము యాసిడ్ వేసుకొని. ఇంకెందుకు మీకు ఓట్లు కావాల్సినప్పుడు మేము అవసరం వస్తున్నాం. మీకు ఏదైనా అవసరం వస్తే మేము కావాలి. పుట్టప్పుడు మట్టుకు మేము వద్దండి ఇలా టైంలోని. మరి వెళ్ళేటప్పుడు వచ్చి మాట్లాడి మమ్మల్ని నిలబెట్టాలి కదా. అది సార్ నేను చెప్పేది. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుండి మీరు వలస వచ్చిందని చెప్తా ఉన్నారు కదా, మరి అక్కడ ఉన్న రాజకీయ నాయకులు మీ బాధ ఏమన్నా చెప్పుకుంటారా, లేకుంటే వాళ్ళకి ఏమన్నా విన్నపిస్తారా? మేము అక్కడికి వెళ్ళాం కదా సార్, ఇక్కడే అన్నీ ఉన్నాయి మాకు. ఇంకా అక్కడికి వెళ్ళవలసిన సంబంధం ఉంది. మేము అన్ని వదులుకొని ఇక్కడికి వచ్చాము. మరి ఇక్కడికి వచ్చినట్టు ఇక్కడ మేము పట్టించుకుంటాం, కానీ అక్కడ అలా మేము పట్టించుకుంటాం సార్. చెప్పండి ఒకసారి. అది అంటే 30 సంవత్సరాల నుండి మీకు ఇక్కడ కరెంటు బిల్లు ఇవన్నీ కడుతూనే ఉన్నారా? ట్యాక్స్ కరెంట్ బిల్లు అంటే అందరికి కరెంట్ బిల్లు ఏం లేవండి. ఒకటే కరెంట్ బిల్లు కట్టుకుంటున్నాం మేము. లాక్కొని వైరు అందరికి ఒకటే కడుతున్నారు. ప్రత్యేకంగా ఇంటింటికి ఏం కరెంట్ బిల్లు ఏం లేదు. అందరం ఒక్క మీటర్ మీదే కట్టుకుంటున్నాము. కానీ దాని మించి ఇంకేం మాకు ఆధారం ఏమీ లేదా. అది సో వాళ్ళ యొక్క అదెరువు కోసము, బతుకుదెరువు కోసము పట్నం బాట పట్టినాము. పట్నంలోనే 30 సంవత్సరాల నుండి అయితే ఉంటా ఉన్నాము. ఇక్కడ శిల్పకళ వేదికలో పనిచేసుకుంటూ ఉపాధి కోసం ఇక్కడ చేసుకుంటా ఉన్నాము. అక్కడ శిల్పారామం సంబంధించిన అధికారులు కూడా మమ్మల్ని ఇక్కడ నివాసం ఉండమని చెప్పారు. వాళ్ళు కొంతమంది చనిపోవడం వల్ల, మరికొంతమంది రిటైర్డ్ అవ్వడం వల్ల మాకు ఇప్పుడు ఈ కష్టం వచ్చింది అన్నట్టు కూడా వాళ్ళు చెప్పుకుంటున్న తరం అయితే కనబడతా ఉంది.